days తర్వాత సైమల్టేనియస్గా దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. ట్రాక్ చేసి గంట టైం పడుతుంది. గంట పట్టదు సార్. గణేష్ నిమజ్జనానికి సంబంధించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాల మీద, అధికార యంత్రాంగం మీద, స్థానిక ప్రజాప్రతినిధుల మీద ఉంది. అందుకే నెల్లూరులో గత అనేక సంవత్సరాలుగా, దాదాపు నాకు తెలిసి 30 సంవత్సరాలుగా ఈ యొక్క గణేష్ నిమజ్జనాన్ని వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. గత 4-5 ఏళ్లుగా 1-2 చోట్ల అటు గణేష్ ఘాట్లో కావచ్చు, పెన్నా బ్యారేజీలో కావచ్చు నిమజ్జనం చేసుకుంటూ ఉన్నాం. గణేష్ ఘాట్లో జరిగే ఈ యొక్క వినాయక నిమజ్జనం రంగ వైభవంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఏర్పడి ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాగుతూ వచ్చింది. ఇక్కడ మనకు ఉండే ఇబ్బంది ఏమిటంటే, ప్రతి సంవత్సరం వచ్చే అంతో ఇంతో కాస్తాకొస్తే ఇబ్బంది ఏమిటంటే, విగ్రహాలు పూర్తిగా కొన్ని విగ్రహాలు మొరలేని పరిస్థితి. ఈసారి అలా పునరావృతం కాకూడదని ముందుగానే చర్యలు చేపట్టాం. పూర్తి స్థాయిలో విగ్రహాలు మునిగే విధంగా ఆ యొక్క స్వర్ణాల చెరువులో, ఏదైతే ఈ యొక్క నెల్లూరు చెరువులో ప్రత్యేకంగా ఆ యొక్క నీటి సామర్థ్యం ఉండే విధంగా ఏం ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ అధికారుల్ని, నోడాధికారుల్ని, కార్పొరేషన్ అధికారుల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ మాకన్నిటికీ సహకారంగా మెగా కన్స్ట్రక్షన్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాకన్నిటికీ అండగా సహకారంగా నిలుస్తూ ఉన్నారు. ఈరోజే గుర్రపు డెక్క తీయించే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే గుర్రపు డెక్క తొలగిస్తే కానీ ఆ యొక్క పూడికి తీత ఏ మేరకు తీయగలుగుతారు, ఎంతవరకు తీయగలుగుతారు అన్న స్వచ్ఛత వస్తుంది. 2 రోజుల్లోనే ఆ స్వచ్ఛత వచ్చిన తర్వాత, ఆ గుర్రపు డెక్క తీసిన తర్వాత ఆ పూడికి తీసేదానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. దేవుడి దయతో అన్నీ సక్రమంగా జరిగి ఆ పూడికి తీత పూర్తిగా జరిగినట్లయితే ప్రత్యేకంగా ఇక్కడే చిన్న పెద్ద విగ్రహాల నిమజ్జనం ఉంటుంది. అలా కాకుండా ఏదైనా అవాంతరం ఏర్పడి కింది స్థాయిలో, పూర్తి స్థాయిలో ఏదైతే పూడికి తీత తెలియని పరిస్థితి ఉన్నప్పుడు గుర్రపు డెక్క తొలగించి ఆ యొక్క మోటార్ బోట్ల ద్వారా కూడా ఇక్కడే పెద్ద విగ్రహాలని నిమజ్జనం చేయాలని చూస్తున్నాం. దానికి కూడా వారు చెప్పినటువంటి మాట, గుర్రపు డెక్క తీస్తేనే సాధ్యాలు మేము చెప్పగలుగుతామని చెప్పారు. ఒకవేళ అది కూడా కాకుంటే చిట్ట ప్రయత్నంగా అందరం వస్తుందని చెప్పి నేను అనుకోవటం లేదు. గణేశుడి ఆశీస్సులతో, దేవుడి దయతో అందరం కలిసికట్టుగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రయత్నాలు చేస్తే అన్నీ సక్రమంగా సాధ్యంగా అవుతాయన్న నమ్మకం నాకుంది. అలా కానప్పుడు ఏదైనా సరే అవాంతరం ఏర్పడినప్పుడు ఆఖరి ప్రయత్నం కింద చిన్న విగ్రహాలు గణేష్ ఘాట్లో, పెద్ద విగ్రహాలు ఆ యొక్క పెన్నా బ్యారేజీలో చేసే విధంగా అటు మంత్రి పొంగూరు నారాయణ గారితో, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి రామనాయుడు గారితో, పార్లమెంట్ సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో, నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో సమన్వయం చేసుకొని ముందుకు సాగుతాం. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో భాగమైనటువంటి గణేష్ ఘాట్కి గుర్రపు డెక్క తీసే కార్యక్రమానికి మన గణేష్ నిమజ్జన కమిటీ, మన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు దీనికి రావటం, నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తున్నా. దీనికి గుర్రపు డెక్క తీసేదానికి కానీ ఇసుక బస్తాలు పూడికి నూడాన్ని పెట్టుకోమని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పారు. తప్పకుండా ఆయన కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే రకంగా ఇక్కడ ఒక గణేష్ ఘాట్ పెట్టడం, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఇది ఒక భాగమైనటువంటి దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ని, గణేష్ ఘాట్ని ఇట్లా శ్రీధర్ గారి నాయకత్వంలో దాన్ని రెండింటిని సమానంగా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో అనుకుని నిధులు ఇస్తే ఇది నిజంగా శ్రీధర్ అదృష్టం. ఇది హైదరాబాద్ నెక్లెస్ రోడ్ని మించిపోయేటటువంటి అంత బ్రహ్మాండంగా వస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అప్పుడు గణేష్ కమిటీ వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఏం కావాలో కూడా అన్నీ కూడా దీంట్లో ఏర్పడతాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ యొక్క గణేష్ ఘాట్లో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని, సాంస్కృతిక కార్యక్రమాల్ని రంగరంగ వైభవంగా జరపాలి అనేటువంటి ఆలోచనని అందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇదే ఆలోచనని శ్రీధర్ అన్నతోటి, శ్రీనివాసులు అన్నతోటి చెప్పడం, అదేవిధంగా వారు మాకు సహకరించడం, ఇదేవిధంగా కార్పొరేషన్ వారు సహకరించడం, నుడా వారు సహకరించడం, వీరందరూ సహకరిస్తున్నారు. వీరి కోరికతో ఈ యొక్క ప్రజల ఆకాంక్ష మేరకు ఈ యొక్క గణేష్ ఘాట్లో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని జరపడం కోసం ప్రయత్నం చేస్తున్నాము.